హాయ్, ఎట్లరు మంచిగా? నేను కూడా మస్తున్నా. మ్యాటర్ ఏంటంటే త్రయంబకేశ్వర్లో తిన్న తర్వాత మాకు టైం దొరికింది. ఏం చేద్దామంటే మా వాడు ఒకడు గీడ ఒక ప్లేస్ ఉంటుంది అట్లా పోయొద్దామని చెప్పిండు. సరే అని స్టార్ట్ అయిన తర్వాత ఈ చెరువు అయితే చాలా బాగా నచ్చుండే నాకు. ఏడికి పోతుందో చెప్పలే కదా. ఇగో గీడ అవుపడుతుంది ఆ కొండ, అదే పైన గుట్ట. ఆ గుట్ట ఎక్కడికి పోతున్నాం, అదే బ్రహ్మగిరి అట. ఇగో ఈడ ఈ హిందీలో రాసింది, నాకైతే హిందీ రాదు, చెప్తున్నాం అలా. ఇగో కొద్దిగా పైకి ఎక్కినాక ఇంకో గిట్లుండే లొకేషన్ కింద. ఇక మెల్లగా స్టార్ట్ అయినాం చూసి. నాకోటి అర్థం కాలే బాయ్, ఈ ఎప్పుడు కట్టుంటారు? ఒకవేళ మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. మెట్ల గురించి చెప్తున్నా అన్న. సైడ్ నుండి చూస్తే ఏం అవపలే నాకు. మొత్తం మంచి. అసలు మెట్లయితే టర్నింగులు ఉండే. ఇంత ఏం లేదు, మొత్తం మంచి. అసలు ఇది ఎట్లా కట్టిరో అర్థం కాలే. గుట్టను చెక్కిరా లేకపోతే సిమెంట్ వేసి కట్టిరా, ఏం అర్థం కాలే. మీకు ఏమన్నా అర్థమైతే జర కామెంట్ చేయరు మళ్ళా. ఇగో గిట్లా సందులలో ఉండే మెట్లయితే అటు ఇటు బండ నడు మధ్యలో మెట్లుండే. నేనైతే మెట్లు మెల్లగా ఎక్కేసిన. ఏకదమ్ ఉన్నాయి మామ, సూపర్ అంటే సూపర్. ఇగో ఇదంతా ఇంకా పైకి ఎక్కుతుంది. ఇలాంటి ట్రక్కింగ్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఇంతవరకు వేయలేదు. ఏదో ఒకటి. మా పోరాడొకడు నాతేని కాదురా, మీరు పోయిరా పోరా అన్నాడు. ఇక సరే అని పైకి ఇద్దరం స్టార్ట్ అయ్యి ఉండే. ఫైనల్గా రీచ్ అయినాం మనం. ఆ పైకి పోయిన తర్వాత ఏమవుపలే బాయ్. ఇక ముందడి పోతే టెంపుల్ ఉంటుందట, చూద్దామని పోతున్నాం. ఇంకెంత దూరం అని నడుస్తుండే. ఇక గప్పుడే టెంపుల్ కనిపించుండే, పద చూద్దామని ఇక ముందడి పోతుండే. కానీ చాలా పబ్లిక్ ఉండే. ఇక లోపడి పోవడం కష్టమని మీ నుండే చూసుండే.
ఇక్కడనే గోదావరి పుట్టేది. ఇక చూసి మెల్లగా కిందికి దిగినాం అన్నమాట. కానీ ఏ మాట కామాట పైనుండి కిందికి చూస్తే మస్తు అనిపించుండే. ఎత్తున్నప్పుడు ఏం అవుపలే, మొత్తం వర్షమే, మొత్తం మంచి. దిగుతున్నప్పుడు మాత్రం ఇగో గిట్లా ఈ లేక్ అనిపించింది. నాకైతే మస్తు అనిపించుండే. నచ్చిందా? నాకు కూడా చాలా నచ్చిండే ప్లేసెస్. సరే అది పక్కకు పెడితే బడ్జెట్ పరంగా చూసుకుంటే పూణే నుండి త్రయంబకేశ్వర్ వచ్చినాం బస్ బుక్ చేసుకుందాం అని చెప్పినాం కదా. దానికి ఒక 800 అయిపోయినాయి. అయిపోయిన తర్వాత త్రయంబకేశ్వర్ వచ్చినాం, దర్శనం చేసుకున్న తర్వాత లంచ్ చేయాలి కాబట్టి చేసినాం. దానికి ఒక 150 రూపాయలు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత గుట్టెక్కి దిగిన తర్వాత నాసిక్ పోతానికి ఒక 100 రూపాయలు ఆటో ఛార్జ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నాసిక్లో ట్రైన్ ఎక్కినాం. ట్రైన్కి ఒక 510 రూపాయలు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక డైరెక్ట్ వచ్చేసినాం. డే 1 వచ్చేసి 600, లోనావాలా 600 అయిపోయింది. భీమశంకర్ 1250 రూపాయలు అడ్మిట్ అయిపోయింది. ఇది ఒక 1560 రూపాయలు, మొత్తం 3410 రూపాయలు అయిపోయినాయి. మన చిన్న పర్సనల్ ఖర్చులు ఉంటాయి కదా, అప్పుడు ఒక ఛాయ్ లేదా ఇంటికి ఏమైనా తీసుకురావడం, ప్రసాదం తీసుకోవడం అంతా కలిపి ఒక 500-600 సెటిల్ అయిపోయినాయి. మొత్తం ఖర్చు 4000 వచ్చింది. 4000లో ఈ 3 ప్లేసెస్ విజిట్ చేసినాం మేము. సరే మళ్ళా బడ్జెట్ గురించి చెప్పా కదా, మరి ఉంటా. రైట్, నమస్తే. నేను మీ రాజేష్, మీరు చూస్తుంది లైఫ్ స్టోరీ ట్రావెలింగ్ ఛానల్. బై ద బై చెప్పడం మర్చిపోయినా, లైక్, సబ్స్క్రైబు, షేరు ఈ 3 కొట్టిరనుకో బూస్టింగ్ ఉంటుంది మళ్ళా. ఉంటా. నమస్తే, బాయ్.